ఆర్థిక పరంగా నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసాం. అదేవిధంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాం. ఈరోజు జరిగినటువంటి ఘటన ఒక వ్యక్తి దేవుడు పిలుస్తున్నాడని చెప్పి బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి సంఘటనలను మనం ఏ విధంగా చూడాలి అనే దానికి సంబంధించి సైకియాట్రిస్ట్ శివ అనూప్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈరోజు జరిగినటువంటి ఘటన ఒక వ్యక్తి దేవుడు పిలుస్తున్నాడని చెప్పి పైనుంచి దూకేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలను మనం ఏ విధంగా చూడాలి? సో, ఇదేంటంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఒకవేళ డిప్రెషన్‌కి గురైనా లేకపోతే స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బు. ఈ స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బులో వీళ్ళకి ఎట్లుంటాయంటే ఈ చెవులో మాటలు వినిపిస్తుంటాయి. చెవులో మాటలు వినిపించడం అంటే ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ వల్ల వాళ్ళు ఆ కమాండ్స్‌కి యాక్ట్ చేస్తారనమాట. సపోజ్ దేవుడు పిలుస్తున్నాడని, లేకపోతే ఏదో దూరపు ప్రదేశం నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు, లేకపోతే తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారని, ఆ మాటలకి వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. ఆ చెప్పిన మాటలకి వాళ్ళు చేసేస్తుంటారు ఆ పనులు. సో, దేవుడు పిలుస్తున్నాడని ఈ పని చేయడం, లేకపోతే పైనుంచి దూకేయడము, లేకపోతే వేరే వాళ్ళకి హాని చేయడం అనేది చేస్తుంటారు. ఈ స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బు లక్షణాల్లో ఇదొక్కటే కాకుండా ఎక్కువగా అనుమానాలు. ఎవరో ఏదో చేస్తారని, చేతబడి చేస్తున్నారని, లేకపోతే ఎవరో ఫాలో అవుతున్నారు, వెనకాల నుండి ఫాలో అవుతున్నారు, లేకపోతే చంపాలని చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎమ్మటి పడుతున్నారు, చంపాలని చూస్తున్నారని, ఇట్లాంటి అనుమానాలనేవి కూడా ఉంటాయి. ఇదొక్కటే కాదు, ఈ డెల్యూషన్స్‌లో వివిధ రకాలుంటాయన్నమాట. ఇంకో రకం ఏంటంటే, వాళ్ళ మైండ్‌ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని, వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళకి తెలిసిపోతున్నాయని ఇట్లా కూడా చెప్తుంటారు. సో, ఈ స్కిజోఫ్రీనియా అనే ఈ మెంటల్ ఇల్‌నెస్‌లో వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్‌కి రారు. వాళ్ళకి ఒక జబ్బు ఉందని కూడా వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది గుర్తించి, ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నాయని వాళ్ళు గుర్తించి, ఎమ్మటే సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళలో ఇట్లాంటి సూసైడ్స్ అనేది మనం చాలా వరకు ఆపగలుగుతాం. ఈ సూసైడ్స్ అనే కాదు, వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవడము, లేకపోతే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి హాని జరగడం అనేది కూడా జరుగుతుంది. సో, వాళ్ళు తొందరగా మెడిసిన్స్ అనేవి తీసుకున్నట్లయితే సైకియాట్రిస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్‌కి వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు. తొందరగా తీసుకురాలేకపోతే వాళ్ళలో ఈ జబ్బు అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. సో, తొందరగా వాళ్ళకి డయాగ్నోసిస్ అనేది దొరికినట్లయితే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. ఈ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు కరెక్ట్‌గా వాడుకోవాలి. మధ్యలో ఆపేసినా కూడా ఈ జబ్బనేది ఫ్యూచర్‌లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తిని చూసుకుంటే ఇతనికి 2 డేస్ బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ అయితే కొన్ని ఇంజ్యూరీస్ అయినాయి. తర్వాత ఈ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే మెంటల్‌గా ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉంటారంటారా? కొంతమందికేంటంటే తలకి దెబ్బ తగిలిన ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ అంటాం. సో, ఈ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీలో ఏంటంటే వాళ్ళకి మైండ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా, అంటే ఒక రకమైన డ్యామేజెస్ జరుగుతుంటాయి. కొంతమందికి స్ట్రోక్స్ రావడము, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో, ఈ బ్లీడింగ్ అంటే కొన్ని బ్రెయిన్ ఏరియాస్‌లో అయినట్లయితే వాళ్ళలో చెవులో మాటలు వినిపించడం, దీన్ని ఆర్గానిక్ సైకోసిస్ అంటాం. సో, ఈ ఆర్గానిక్ సైకోసిస్ అంటే ఏదైనా ఆహ్, అంటే మానసిక సమస్యలు ఒక బ్రెయిన్‌కి జరిగిన డ్యామేజ్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీన్ని ఆర్గానిక్ సైకోసిస్ అంటాం. సో, వాళ్ళలో ఈ బ్లీడింగ్ అనేది అయినట్లయితే బ్రెయిన్‌లో, వాళ్ళలో చెవులో మాటలు వినిపించడము, వాళ్ళు వేరే వాళ్ళకి హాని చేయడము, లేకపోతే వేరే వాళ్ళ మీద అనుమానాలు ఉండడము, లేకపోతే వాళ్ళు సరిగ్గా తినకపోవడము, ఎక్కువగా ఏడవడము, ఎక్కువగా కోప్పడము ఇట్లాంటివి చేస్తుంటారు. సో, ఇట్లాంటి కండిషన్స్ అంటే స్కిజోఫ్రీనియా అనే కాదు, డిప్రెషన్ అనే కాదు, ఈ ఆర్గానిక్ సైకోసిస్ అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా, తలకి దెబ్బ తగలడము ఇట్లా జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇట్లా వాళ్ళ బిహేవియర్ అనేది ఆల్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి 60 ఏళ్ళనమాట. అయితే ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఏజ్ వాళ్ళకే ఉంటాయా? లేదంటే యూత్ వాళ్ళకి కూడా ఉంటాయా? సో, ఇది యూజువల్‌గా చాలా చిన్న వయసులోనే మొదలవుతుంటది. 20 ఏళ్ల వయసులోనే చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఒకవేళ అది అంటే ఓల్డ్ ఏజ్‌లో వచ్చినట్లయితే వాళ్ళకి ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్, మెయిన్‌గా మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే
వాళ్ళలో ఎక్కువగా బ్రెయిన్‌లో క్లాట్స్ ఉండడము, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే ఏమన్నా ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఇట్లా అయ్యే అవకాశాలుంటాయి. ఇదొక్కటే కాదు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము, విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడము, రోజు తీసుకోవడము. ఈ ఆల్కహాల్ అనే కాదు, గంజాయి లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఆహ్, మాదక ద్రవ్యాలు ఇట్లా తీసుకున్నా కూడా బ్రెయిన్ ఆల్టర్ అయిపోతుంది. వాళ్ళలో ఈ బిహేవియర్ అనేది చేంజెస్ చాలా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న వాటికి కూడా కోప్పడ్డము, ఇంకా అనుమానాలు ఉండడము, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవడము. నాకు ప్రెసిడెంట్ తెలుసని, ఇండియా ప్రెసిడెంట్ తెలుసని, యూఎస్ ప్రెసిడెంట్ తెలుసని చెప్పుకోవడము, గొప్ప గొప్పగా మాట్లాడేసుకుంటారు. ఇంకా దేవుడి మీద కూడా వాళ్ళకి కొంతమందికి ఏంటంటే దేవుడు వాళ్ళకి కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నారు అని కూడా చెప్తుంటారు. దేవుడి మాటలు వినిపిస్తున్నాయి, దేవుడు నాకు ఈ పని చేయమంటున్నాడు, ఆ పని చేయమంటున్నారు, నాకు శక్తులు ఉన్నాయి అని కూడా చెప్తుంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ అనేవి మేము సాధారణంగా రెగ్యులర్గా చూస్తున్నాము. దానికి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు రైట్ టైంకి తీసుకున్నట్లయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఆ ప్రాబ్లమ్? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకురాగలిగితే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ రూపంలో ఉంటుంది, లేకపోతే కౌన్సిలింగ్ రూపంలో. మెయిన్గా అయితే మెడిసిన్స్ అనేవి హెల్ప్ చేయగలుగుతాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక జబ్బు ఉందని కూడా తెలియకపోవచ్చు. సో కౌన్సిలింగ్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో అంతగా యూజ్ అవ్వకపోవచ్చు. సో లేటర్ ఆన్ అంటే మెడిసిన్స్ బాగా వాళ్ళు వాడినాక వాళ్ళలో ఇన్సైట్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఒక జబ్బు ఉన్నట్టు వాళ్ళు గుర్తించగలుగుతారు. సో అప్పుడు కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే. ఇటువంటి ప్రాబ్లమ్‌తో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే స్కిజోఫ్రీనియా అనే కాదు, ఈ ఆర్గానిక్ సైకోసిస్ లేకపోతే ఏమైనా అడిక్షన్స్ ఇట్లాంటి జబ్బుల్లో వాళ్ళకి మెయిన్గా ఈ సైకోటిక్ డిజార్డర్ సిమ్టమ్స్ అంటే డెల్యూషన్స్, హాలుసినేషన్స్ తగ్గించడానికి యాంటీసైకోటిక్ మెడికేషన్స్ అని ఉంటాయి. యాంటీసైకోటిక్ మెడికేషన్స్ రూపంలో వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి నిద్ర లేకపోవడం ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళలో ఎక్కువగా ఈ కోపం, అగ్రెషన్ ఇవన్నీ ఉన్నట్లయితే వాళ్ళలో మూడ్ స్టెబిలైజర్ మెడికేషన్స్ అని కొన్ని ఇవ్వడం జరుగుతుంది. నిద్ర లేకపోతే నిద్ర ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ నిద్ర రావడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక్కటే కాదు, కొంతమంది సాధారణంగా అసలు ఫుడ్ తినకపోవడము ఇవన్నీ కూడా చేస్తుంటారు. అసలు ఆకలేయట్లేదని చెప్పడము, లేకపోతే కంప్లీట్గా తినకుండా ఉండడం చేస్తుంటారు. వాళ్ళలో కొంచెం అంటే అడ్మిషన్ చేసి వాళ్ళకి కొన్ని సప్లిమెంట్స్, ఐవి ఫ్లూయిడ్స్ అనేది ఎక్కించి వాళ్ళ బీపీ ఇంకా మిగతా వైటల్స్ అనేవి చాలా డిటోరేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఐవి ఫ్లూయిడ్స్ లేకపోతే మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ వైటల్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. ఓకే. ఇప్పటి వరకు మీరు సాల్వ్ చేసినటువంటి కేసుల్లో ఇటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? సో ఇట్లాంటి కేసెస్ మేము రెగ్యులర్గా చూస్తుంటాము. ఈ స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్, మేనియాలో కానీ చాలామందికి ఎక్కువగా ఉండే లక్షణాలు ఏంటంటే విపరీతమైన కోపము, నిద్ర లేకపోవడము, చిన్న చిన్న వాటికి కూడా చిరాకు పడ్డము, ఎక్కువగా ఏడవడము, లేకపోతే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము, చుట్టుపక్కల ఎవరు లేకపోయినా కూడా ఎవరినో ఊహించుకొని మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇట్లాంటి కేసెస్లో మనము కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాము. అంటే వాళ్ళు మెడిసిన్స్ ఓకే, నాకు సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ ఇచ్చారు, నేను అది వాడుకుంటే తక్కువ అవుతుందని వాళ్ళు గుర్తించి వాళ్ళు కంటిన్యూస్గా వాడుకుంటే బెటర్ అనమాట. ఒక పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ వరకు ఉంటుంది. 6 to 9 months ఇనీషియల్ ఫేజెస్లో. మళ్ళీ రిలాప్స్ అయిన కేసెస్లో ఏమో 2 years నుంచి 5 years మధ్యలో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. కొంతమందికి ఏంటంటే వాళ్ళలో ఎక్కువగా ఈ డెల్యూషన్స్ అనేవి తొందరగా తగ్గకపోవచ్చు. సో అట్లాంటి కేసెస్లో ఒక మెడిసిన్తో తగ్గకపోతే ఇంకొక మెడిసిన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఈ తీవ్రత అనేది ఇనీషియల్గా మేము అసెస్ చేసి తర్వాత మెడిసిన్స్ ఇచ్చినాక వాళ్ళ సివియారిటీ అనేది తగ్గిందా లేదా దాన్ని బట్టి వాళ్ళ ప్రోగ్రెస్ బట్టి మేము మెడిసిన్స్ అనేది కొంచెం మాడిఫై చేస్తుంటాం.
సో, ఈ స్లీపింగ్ కోసం అనేది గూడా కొన్ని మెడిసిన్స్ కొన్ని రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్స్ ఫాలో అప్‌కి రాకుండా వాళ్ళు కంటిన్యూయస్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటారు. 6 మంత్స్ అంటే సైకియాట్రిస్ట్‌ని కలవకుండా 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా అట్లానే కంటిన్యూయస్‌గా తీసుకుంటారు. సో, ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళలో ఆ మందులనేవి సరిగ్గా పనిచేయవన్నమాట. వాళ్ళలో అడిక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, వాళ్ళు టైంకి వాళ్ళు కరెక్ట్‌గా సైకియాట్రిస్ట్ చెప్పినట్లు 1 మంత్ తర్వాత, లేకపోతే 2 మంత్స్ తర్వాత, లేకపోతే 3 మంత్స్ తర్వాత వాళ్ళు ఫాలో అప్‌కి రమ్మంటే కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు చదువు కోసం అని చెప్పేసి, జాబ్‌లో సెటిల్ అవ్వలేదని చెప్పేసి యూతే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇటువంటి సంఘటనలు ఎందుకు పాల్పడుతున్నారు? సో, చిన్న పిల్లల్లో అంటే స్కూల్‌కెళ్ళే వయసు, లేకపోతే కాలేజ్‌కెళ్ళే వయసులో వాళ్ళకేంటంటే బ్రేకప్ అయిందని, లేకపోతే పేరెంట్స్ ఎవరో ఏదో అన్నారని, లేకపోతే కాలేజ్‌లో లెక్చరర్ గానీ, ప్రొఫెసర్ గానీ కొట్టారని, తిట్టారని, ఆ మనస్తాపానికి గురయ్యి వాళ్ళలో ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందనమాట. సో, ఈ డిప్రెషన్‌లో వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కొంతమంది ఆహ్, మేడ మీద నుంచి దూకేయడము, లేకపోతే స్లీపింగ్ పిల్స్ గానీ, లేకపోతే పురుగుల మందులు తాగేయడము, ఇట్లాంటివి గూడా చేస్తున్నారు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకేంటంటే చైల్డ్‌హుడ్ డిప్రెషనే కాదు, అడల్ట్‌హుడ్ డిప్రెషన్ గూడా కామన్‌గా ఉంటుంది. సో, వాళ్ళు పెద్దయినాక అంటే వృద్ధాప్యంలో గూడా వాళ్ళకి ఈ డిప్రెషన్ అనేది ఉండే అవకాశాలుంటాయి. కొంతమందికి అంటే లేట్ ఆన్సెట్ డిప్రెషన్. స్పెషల్‌గా వాళ్ళకి ఈ వృద్ధాప్యంలోనే ఈ డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా మొదలయ్యే అవకాశాలుంటాయి. ఒకటేంటంటే ఒంటరితనము, చుట్టుపక్కల ఎవరు లేకపోవడము, ఆహ్, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, వాళ్ళ భార్యలు గానీ, భర్తకి భార్య లేకపోవడము, లేకపోతే భార్యకి భర్త లేకపోవడము, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో గూడా వాళ్ళు ఎక్కువగా ఒంటరితనానికి గురవుతుంటారు. సో, ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళలో ఈ డిప్రెషన్ సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇదొకటే కాదు, ఈ స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్‌లో గూడా వాళ్ళు ఇట్లాంటి సక్సెస్‌ఫుల్ సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చేసుకొని చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్నా గూడా రెగ్యులర్‌గా ఫాలో అప్ అవ్వకపోవచ్చు. అంటే ఇచ్చిన మెడిసిన్స్ కంటే ఎక్కువ మోతాదులో ఏసేసుకోవడము, ఇట్లాంటివి గూడా చేస్తుంటారు. సో, ఇట్లా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, కోపంలో కొంతమంది చేసేసుకుంటారు సూసైడ్. సో, కోపం అనేది మనం కంట్రోల్ చేయగలగాలి. సో, కోపంతో పాటు ఇట్లా ఏమన్నా ఆడిటరీ హాలుసినేషన్స్ గానీ, లేకపోతే ఎక్కువగా ఈ లోన్లీనెస్, వర్త్‌లెస్‌నెస్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని గుర్తించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, కుటుంబ సభ్యులు గానీ, లేకపోతే పక్కింట్లో వాళ్ళు గానీ, ఇవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి దేవుడి పేరు యూజ్ చేసి చనిపోవడం జరిగింది. దీని ప్రభావం ఇతరులపై కూడా ఉంటుందంటారా? సో, దేవుడి పేరు తీసుకొని చనిపోవడం అనేది ఇది ఒక మానసిక జబ్బు లక్షణాలన్నమాట. వాళ్ళలో నిజంగా ఈ చెవులో మాటలు వినిపించుండొచ్చు. అంటే నిజంగా దేవుడు లేకపోయినా గూడా వాళ్ళు దేవుడిని ఊహించుకొని ఈ మాటలు వినిపించడం వల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయి ఉండొచ్చు. సో, వాళ్ళలో ఏంటంటే న్యూరోకెమికల్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మెయిన్‌గా డోపమైన్. బ్రెయిన్‌లో ఒక ఏరియాలో డోపమైన్ అనేది ఎక్కువగా సింథసైజ్ అయిపోయి, దానివల్ల ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ వచ్చి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎటువంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి? సో, మెయిన్‌గా వాళ్ళకి ఒకవేళ ఈ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే కొంతమంది చాలామంది చెప్పరు. చెప్పకపోవడం వల్ల మనం గుర్తించలేము. ఆ టైంకి వాళ్ళేమన్నా అంటే ఏదైనా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయినా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళెవరైనా చూసినా, వాళ్ళెక్కువగా అంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి వేరే వాళ్ళకి డొనేట్ జేయడము, లేకపోతే ప్లాన్స్ ఏసుకోవడము, ఏమన్నా మెడికల్ షాప్‌లో ఎక్కువ మోతాదులో మందులు కొనుక్కోవడము, ఇట్లాంటివి చేసినప్పుడు ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం రైట్ టైంలో హెల్ప్ ఇవ్వాలన్నమాట. లాస్ట్ క్వెషన్ సార్.
ఇప్పుడు ఈరోజు ఇంటర్ రిజల్ట్ అనేవి వచ్చినాయి. చాలామంది డిప్రెషన్‌కి లోనై ఫెయిల్ అయ్యామని చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు మీరు? సో, మెయిన్‌గా వాళ్ళు చూడాల్సిందేంటంటే, ఇట్లాంటి రిజల్ట్స్ టైంలో మార్క్స్ అనేవి అసలు ముఖ్యమే కాదు. వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ జేయాలి. సో, పేరెంట్స్ కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టేస్తున్నారు. మార్క్స్ కోసము, ర్యాంకులు తెచ్చేసుకోవాలి అనేది ఇట్లాంటివి జరుగుతున్నాయన్నమాట. సో, ఇట్లా పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నారు పేరెంట్స్. పేరెంట్స్ అనే కాదు, ఆహ్, లెక్చరర్స్ గానీ, కాలేజ్‌లో టీచర్స్ వీళ్ళందరూ గూడా ఎక్కువగా ప్రెషర్ చేస్తున్నారు. ఇదొకటే కాదు, వాళ్ళకి వాళ్ళు గూడా ప్రెషర్ తీసుకుంటున్నారు చాలామంది పిల్లలు. పేరెంట్స్ సపోర్టివ్ ఉన్నా, టీచర్ సపోర్టివ్ ఉన్నా గూడా వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటున్నారు. ఆ టైంకి వాళ్ళు కరెక్ట్‌గా కోప్ అప్ అవ్వలేకపోవడం వల్ల గూడా వాళ్ళు ఇట్లా సివియర్ డిప్రెషన్‌కి గురయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో, ఇట్లాంటి సమయాల్లోనే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. పేరెంట్స్ సపోర్టే కాదు, కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్, ఎక్కువగా ఈ ర్యాంకుల కోసము టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చేయడము, ఇట్లాంటివి గూడా చేస్తున్నారు. అవి చూసి గూడా వాళ్ళ మీద ఎక్కువ నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు గూడా నేను గూడా ఈ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, సెకండ్ ర్యాంక్, 100 బిలో ర్యాంక్ తెచ్చుకోవాలని వాళ్ళకి వాళ్ళే ప్రెషర్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి సమయాల్లో పేరెంట్స్ వాళ్ళకి నచ్చచెప్పాలి. ర్యాంక్ అనేది ముఖ్యం కాదు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటదని వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్‌తో వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉండాలనమాట పిల్లలతో. సో, ఇట్లాంటి కష్ట సమయాల్లోనే పేరెంట్స్, ఫ్రెండ్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని రైట్ టైంకి గుర్తించి వాళ్ళలో ఒకవేళ ఒంటరిగా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, కోప్పడుతున్నారు, చిన్న చిన్న వాటికి కోప్పడుతున్నారు, చదువు మీద అసలు ధ్యాస లేకపోవడము, అసలు కాలేజ్‌కి ఇంకా చదువు చదువు ఉండదు, నేను అసలు చదవలేను, ఇంకా చదువు మీద ఇంట్రెస్టే లేదు అనే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇట్లాంటి సమయాల్లో వాళ్ళు సైకియాట్రిస్ట్‌ని గానీ, లేకపోతే సైకాలజిస్ట్‌ని గానీ, లేకపోతే ఏదో ఒక కౌన్సిలర్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అంటాం. ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్‌ని వాళ్ళు కన్సల్ట్ అయ్యి హెల్ప్ తీసుకున్నట్లయితే వాళ్ళలో ఫ్యూచర్‌లో కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశాలుంటాయి. అవి గూడా ప్రివెంట్ జేయొచ్చనమాట.